గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సెకండ్ పేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అనేది ఈ వీడియో. సో సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాయి, లింక్ అనేది కూడా జనరేట్ అయిపోయింది. సో మార్నింగ్ 10కి వీడియో రికార్డ్ చేస్తున్నా, జస్ట్ 10 minutes ముందే చెక్ చేసిన, అది వచ్చింది. ఇక్కడ సిపి గేట్కి సంబంధించిన మనం క్లిక్ చేస్తే గూగుల్లో మనకి కింద వెబ్సైట్స్ వస్తాయి. మీరు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసుకోవచ్చు వెబ్ ఆప్షన్స్ లాగిన్ పేజ్ 2. ఓకేనా, వెబ్ ఆప్షన్స్ లాగిన్ పేజ్ 2. ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి అందరికీ అంటే పీజీ వాళ్ళందరికీ ఉంటాయి. బట్ ఇక్కడ న్యూస్ స్క్రోల్ అవుతుంది చూడండి, ఎంపెడ్ అండ్ ఎంబెడ్ వెబ్ ఆప్షన్స్ పోస్ట్ పోన్, న్యూ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ సూన్ అంటుండు. అంటే ఎంపెడ్ వాళ్ళకి అండ్ ఎంబెడ్ వాళ్ళకి ఈ 2 కోర్సెస్, ఎంపెడ్ అండ్ ఎంబెడ్ వాళ్ళకి 2 కోర్సెస్ వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేవి ఇప్పుడు లేవు. తర్వాత కొత్త డేట్స్ వస్తాయి, అప్పుడు చేసుకోవాలి. ఓకేనా, ప్రస్తుతానికైతే రిమైనింగ్ అందరూ ఎంపెడ్ అండ్ ఎంబెడ్ వాళ్ళు కాకుండా రిమైనింగ్ అందరూ ఎంఏ, ఎంకమ్, ఎంఎస్సీ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది క్లిక్ చేసుకోండి, వెబ్ ఆప్షన్స్ లాగిన్ పేజ్ 2. ఓకేనా, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. సో ఎంటర్ పాస్వర్డ్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినా కూడా ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్, వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినాయి మనకి. ఆల్రెడీ లాస్ట్ టైమే వీడియో చేసిన నేను వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే సెకండ్ పేజ్లో కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నట్టు చాలామంది వస్తున్నారు. అండ్ ఆల్రెడీ లాస్ట్ టైం పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది మంచి సీట్ కోసం పెట్టుకుంటున్నారు. సో అందుకే చేస్తున్నా. యాడ్ ఆప్షన్ మీద ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, యాడ్ ఆప్షన్. ఈ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే కాలేజ్ లిస్ట్ మొత్తం ఓపెన్ అవుతుంది. అక్కడ మీ కోర్స్ అయితే ఎక్కడెక్కడ ఏ యూనివర్సిటీలో అవైలబుల్ ఉందో అవి మాత్రమే చూపిస్తుంది. అక్కడ సైఫాబాద్ లేదు, అక్కడ నిజాం లేదు, అక్కడ ఉస్మానియా లేదు, ఇంకేదో క్యాంపస్ లేదు, ఏదో కాలేజ్ లేదు అంటే యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కాలేజెస్లో అక్కడ లేదు అంటే మీ కోర్స్ అక్కడ అవైలబుల్ లేదు అని అర్థం. మీ కోర్స్ అక్కడ అవైలబుల్ ఉంటే అదే చూపిస్తుంది. ఓకేనా, ఓన్లీ మీ కోర్స్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో ఆ యూనివర్సిటీస్, ఆ కాలేజెస్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, ఇది క్లిక్ చేసుకొని కాలేజెస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ అప్ అండ్ డౌన్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవి అప్ అండ్ డౌన్ అనేది ఏంటంటే ప్రిఫరెన్స్లు పెట్టడానికి. ఇప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఫిఫ్త్, ఇట్లా ప్రిఫరెన్స్లు పెట్టడానికి. అంటే ఇప్పుడు ఒక ఆప్షన్ క్లిక్ చేసి అప్ మీద క్లిక్ చేస్తే అది పైకి వెళ్తుంది అన్నట్టు, ఇట్లా పైకి. అండ్ డౌన్ మీద క్లిక్ చేస్తే కిందికి వెళ్తుంది. సో అట్లా పైకి కిందికి చేంజ్ చేసుకొని కరెక్ట్ ఆర్డర్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి, థర్డ్ ఏ కాలేజ్, ఫోర్త్ ఏ కాలేజ్ అని పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిమూవ్ సెలెక్టెడ్ అని ఉంది కదా, ఏదన్నా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిమూవ్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ వైజ్ పెట్టుకున్న తర్వాత అప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ పేజ్లో మొత్తానికే సీట్ రాని వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. మీరు 15 వెబ్ ఆప్షన్స్ ఇస్తారా, 20 వెబ్ ఆప్షన్స్ ఇస్తారా, మీ ఇష్టంగానే వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ప్రైవేట్ కాలేజీలు కూడా పెట్టండి. అండ్ ఫస్ట్ పేజ్లో మొత్తానికి సీట్ రాని వాళ్ళు, ఇప్పటివరకు అసలు సీటే లేని వాళ్ళు సెకండ్ పేజ్లో వీలైనన్ని ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. లేకపోతే సెకండ్ పేజ్లో సీట్ రావడం కష్టం. అండ్ ఆల్రెడీ ఎవరికైతే సీట్ ఉందో ఫస్ట్ పేజ్లో ఒక సీట్ ఉంది, దానికి సెల్ఫ్ రిపోర్ట్ చేసిరో, సెకండ్ పేజ్లో దానికంటే మంచి మాత్రమే ట్రై చేయండి. ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలో వచ్చిన వాళ్ళు మంచి కాలేజ్ అంటే గవర్నమెంట్ కాలేజ్ కానీ క్యాంపస్ల కోసం ట్రై చేయండి. ఓకే, కాకతీయ యూనివర్సిటీ వచ్చిన స్టూడెంట్స్ ఉస్మానియా మెయిన్ సబ్ క్యాంపస్ కోసం ట్రై చేయండి. ఇంకా వేరే తెలంగాణ యూనివర్సిటీలో వచ్చిన స్టూడెంట్ కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లు, ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ కోసం ట్రై చేయండి. ఫస్ట్ పేజ్లో సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చిందనుకో ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో కానీ, అప్పుడు రెగ్యులర్ కోసం ట్రై చేయండి. అదే కాలేజ్లో ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో సెల్ఫ్ ఫైనాన్స్ వస్తే రెగ్యులర్ కోసం ట్రై చేయండి. రెగ్యులర్ సీట్ పెట్టి సబ్మిట్ చేయండి. సో ఫస్ట్ పేజ్లో వచ్చిన దానికంటే మంచి మాత్రమే పెట్టండి. ఎందుకంటే సెకండ్ పేజ్ అలాట్ అయిందనుకో ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ సీట్ ఉండదు. ఇక కొంతమంది అడుగుతారు, అన్న సెకండ్ పేజ్ అయిపోయిన తర్వాత మరి ఫస్ట్ పేజ్ సీటు వెళ్ళిపోవచ్చా, సెకండ్ పేజ్ సీట్ నచ్చకపోతే అంటారు. పెట్టింది నువ్వే కదా వెబ్ ఆప్షన్స్ సెకండ్ పేజ్లో, నీకు నచ్చకపోతే ఎందుకు పెడతావు? పెట్టద్దు. సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ అనేవి నచ్చకపోతే పెట్టకు, నచ్చినవి మాత్రమే పెట్టు. ఎందుకంటే సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆ సీటే ఉండదు. అర్థమైందా? ఆ సీట్ ఉండదు ఫస్ట్ పేజ్ సీటు. సెకండ్ పేజ్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటికలీ. ఈవెన్ నువ్వు టీసీలు సబ్మిట్ చేసి సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినా ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది ఫస్ట్ పేజ్ది. ఆ డాక్యుమెంట్స్ నీకు రిటర్న్ ఇస్తారు నువ్వు సబ్మిట్ చేసినాయి. అందుకోసమే ఫస్ట్ పేజ్లో ఏదైతే వచ్చిందో మీకు సీటు దానికంటే మంచి సెకండ్ పేజ్ పెట్టుకోండి. అప్పుడే మీకు సెకండ్ పేజ్లో అలాట్ అయితే ఒకవేళ అక్కడ పోయి జాయిన్ కావాలి, ఫస్ట్ పేజ్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ పేజ్లో అలాట్మెంట్ కాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉండదు, అక్కడ పోయి జాయిన్ కావాలి. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఎంఏ ఇంగ్లీషు మా సిస్టర్దే ఇది. ఓకేనా, లాస్ట్ టైం కూడా మా సిస్టర్దే వెబ్ ఆప్షన్స్ పెట్టిన. ఈ ఎంఏ ఇంగ్లీష్ ఎట్లా అంటే ఫస్ట్ కోటిలో వచ్చింది, రెగ్యులర్ సీట్ వచ్చింది డైరెక్ట్ కోటిలో, అంటే వీరనారి చాకలియాలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. సింపుల్. ఇప్పుడు కోటి ఉమెన్స్ కంటే బెటర్ ఏంది ఒక అమ్మాయికి అంటే ఉస్మానియా మెయిన్ క్యాంపస్, అంతే. ఉస్మానియా సబ్ క్యాంపస్ల కంటే కూడా కోటి బెటరే.
ఇక ఓన్లీ ఉస్మానియా అని పెట్టి సబ్మిట్ చేస్తాను, ఎందుకంటే నాకు అవసరం లేదు వెబ్ ఆప్షన్స్. ఆల్రెడీ నాకు కోర్ట్ ఉమెన్స్లో సీట్ ఉంది, సెల్ఫ్ రిపోర్ట్ చేసేసినాం దానికి 800 పే చేసి. అలా టీసీ సబ్మిట్ చేయలేదు, జస్ట్ సెల్ఫ్ రిపోర్ట్ చేసినాం ఆన్లైన్లో, సీట్ హోల్డ్ ఉంది. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ ఓయూ మెయిన్ క్యాంపస్ పెట్టుకుంటా. ఒకవేళ మెయిన్ క్యాంపస్లో వస్తే రాని, మెయిన్ క్యాంపస్లో రాకపోతే కోటిల్నే జాయిన్ అవుతుంది, సింపుల్. ఇక్కడ చూడండి 2 సబ్జెక్టులు టిక్ చేస్తున్నాను నేను. అంటే ఏంటిది ఇది, ఒకటేమో ఓయూ క్యాంపస్ రెగ్యులర్, ఒకటేమో ఓయూ క్యాంపస్ సెల్ఫ్ ఫైనాన్స్. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ రెగ్యులర్ కూడా సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చింది. ఏది వచ్చినా ఏం కాదు, రెగ్యులర్ వచ్చినా సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చినా ఉస్మానియాలో సెకండ్ ప్లేస్లో హాస్టల్ ఇస్తారు. అండ్ మెయిన్ క్యాంపస్లో వస్తే మంచిదే, రెగ్యులర్ వచ్చినా సెల్ఫ్ ఫైనాన్స్ వచ్చినా ఏం కాదు. సో అది మ్యాటరు. ఇక మెయిన్ క్యాంపస్లో పెట్టి సబ్మిట్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ కోటి ఉంది. సో మళ్ళీ ఇప్పుడు నేనేం పెట్టిగా మళ్ళీ వేరే పెడితే వేరే అలాట్ అయినాయి అనుకో, మళ్ళీ తలకాయ నొప్పి ఉంటుంది. సెకండ్ ప్లేస్లో సీట్ అలాట్ అయితే ఫస్ట్ ప్లేస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే ఈ 2 పెట్టి సబ్మిట్ చేస్తా. ఒకవేళ 2 పెట్టి సబ్మిట్ చేస్తే సెకండ్ ప్లేస్లో ఈ 2 వచ్చినాయి అనుకో, ఫస్ట్ ప్లేస్ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది, ఉస్మానియాలో పోయి జాయిన్ అవుతాం సెకండ్ ప్లేస్ తర్వాత. ఒకవేళ ఈ 2 రాకపోయినాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు, ఈ 2 రాకపోతే మనకి 21th రోజు అలాట్ అవుతుంది కదా. ఈ రెండిట్లలో ఏది రాకపోతే 21th రోజులు అలాట్ అవుతుంది. 22, 23, 24 ఈ 3 డేస్లో కోటి మెన్స్లో పోయి జాయిన్ కావాలి. ఎందుకంటే ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది, నేను సెల్ఫ్ రిపోర్ట్ చేసిన 800 రూపీస్ కట్టి ఫస్ట్ పేజ్ సీట్ అనేది అట్నే ఉంటుంది. ఓకేనా, అట్లా అన్నట్టు 22, 23, 24 3 డేసే టైం ఇస్తారు, ఆ 3 డేస్లో పోయి జాయిన్ కావాలన్నట్టు. సో ఇక్కడ మనకి యాడ్ ప్రియారిటీ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ యాడ్ ప్రియారిటీ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ప్రియారిటీ 1, ప్రియారిటీ 2. ప్రియారిటీ 1 ఏంటిది, ఎంఏ ఇంగ్లీష్ ఓయూ క్యాంపస్ రెగ్యులర్. ప్రియారిటీ 2 అంటే ప్రిఫరెన్స్ 2 అన్నట్టు, ఎంఏ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్. ఒకవేళ ఈ రెగ్యులర్ కింద సెల్ఫ్ ఫైనాన్స్ పైన ఉందనుకోండి, అప్పుడు మనం చేంజ్ చేసుకోవాలి కదా పైన. ఇప్పుడు రెగ్యులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క నిమిషం, ఇప్పుడు చూసుకోండి ఇక్కడ ఏముంది, ఇక్కడ మనకి ప్రయారిటీ 1 సెల్ఫ్ ఫైనాన్స్ ఉంది, ప్రయారిటీ 2 ఏమో రెగ్యులర్ ఉంది. తప్పు ఉంది కదా, ఇప్పుడు ఎవరైనా ప్రయారిటీ 1 రెగ్యులర్ పెట్టాలి, ప్రయారిటీ 2 సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ రెగ్యులర్ ఉంది కదా, ఈ రెగ్యులర్ ఈ బాక్స్ టిక్ చేయాలి. ఈ బాక్స్ టిక్ చేసి ఈ అప్పు మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్ పైకి వెళ్తుంది, ఆప్షన్ కిందికి వస్తుంది. అర్థమైందా? అట్లా చేసుకోవడం వల్ల రెగ్యులర్ పైకి వెళ్తుంది. ఓకే, ఈ అప్పు మీద క్లిక్ చేయాలి. ఎప్పుడు క్లిక్ చేయాలి, ఈ బాక్స్ టిక్ చేసి ఈ అప్ మీద క్లిక్ చేస్తేనేమో అది పైకి వెళ్తుంది అన్నట్టు. ఓకే, ఈ అప్ అండ్ డౌన్ ఆప్షన్స్ అది అన్నట్టు. ఈ డౌన్ మీద క్లిక్ చేస్తే కిందికి వస్తుంది. ఇప్పుడు ఈ పైన ఆప్షన్ పైన బాక్స్ క్లిక్ చేసి ఈ డౌన్ మీద క్లిక్ చేస్తే ఆ పైన ఆప్షన్ కిందికి వస్తుంది, సెల్ఫ్ ఫైనాన్స్ కిందికి వస్తుంది, రెగ్యులర్ పైకి వెళ్తుంది. సో ఈ విధంగా మనం ఈ అప్ అండ్ డౌన్ ఆప్షన్స్ క్లిక్ చేసుకొని ప్రిఫరెన్స్లు అనేవి ఆర్డర్ వైజ్ పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు కరెక్ట్ సెట్ చేసుకున్నాను నేను, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డూ యూ వాంట్ టు సేవ్ అని అడుగుతుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినాక ఫైనల్ సబ్మిషన్ అని అడుగుతుంది. ఓకేనా, 2 సార్లు ఇంతకుముందుకు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి, కన్ఫర్మ్ క్లిక్ చేయాలి, మళ్ళీ ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. వెబ్ ఆప్షన్స్ ఆర్ నాట్ సబ్మిటెడ్, ఇక్కడ సబ్మిట్ కావాలి. ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేసినాకనే సబ్మిట్ అవుతుంది. ఏదన్నా అటు ఇటు ఉంటే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఇక్కడ చూసుకోవచ్చు డూ యూ వాంట్ టు ఫైనలైజ్ దిస్ ప్రయారిటీ లిస్ట్, వన్స్ యూ ఫైనలైజ్ ద డేటా యూ కెనాట్ ఎడిట్ అని అంటుంది. ఓకే, సో ఫైనలైజ్ చేసుకోండి, మిస్టేక్స్ ఏం లేకుండా చూసుకొని ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రింట్ ఆప్షన్ వచ్చింది, యువర్ సబ్మిటెడ్ ప్రిఫర్డ్ ఆప్షన్ లిస్ట్ ప్రయారిటీ వైజ్, సబ్మిటెడ్ డేట్ అండ్ టైం ఇట్లా రావాలన్నట్టు. ఓకేనా, ఇట్లా యువర్ సబ్మిటెడ్ ప్రిఫర్డ్ లిస్ట్ అని వచ్చిందంటే అప్పుడు సబ్మిషన్ అయినట్టు, డేట్ అండ్ టైం కూడా వస్తుంది. 10:31కి సబ్మిట్ చేసిన. సో ఇది ప్రాసెస్. ఇట్లా సబ్మిట్ చేసి మీరు ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మిస్టేక్స్ లేకుండా చేసుకోండి. సో అది చూసిరు కదా, ఇంతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్. అందరికీ ఆల్ ద బెస్ట్, డోంట్ మేక్ ఎనీ మిస్టేక్స్. వెబ్ ఆప్షన్స్ అందరూ కరెక్ట్గా పెట్టుకోరు, చెప్పిన ఆల్రెడీ వీడియోలనే ఎట్లా పెట్టుకోవాలి ఏంది అనేసి మిస్టేక్ చేయకుండా పెట్టుకోరు.